తలుపులమ్మ, ఇంట్లో అలక్ష్మిని బయటికి తోసేసింది తలుపులమ్మ, పోలేరమ్మ. ఆసురీ శక్తులు ఊళ్ళో తిరగకుండా ఆవిడ తిరుగుతుంటుంది. ఇప్పటికీ కాశీపట్నంలో వారాహి తిరుగుతుంది. తెల్లవారుజామున తలుపులు వేసేసి పూజ చేసి తలుపులు వేసి వెళ్ళిపోతారు పడుకుంటుందని. అది దగ్గర నుంచి తలుపు తీస్తే మనం అసలు నిలబడి చూడలేము వారాహిని, అంత భయం. అందుకని మేడెక్కి మేడమించి కన్నంలోంచి చూస్తారు వారాహిని. కాశీపట్నంలో తిరుగుతుంది ఆవిడ. కాబట్టి వారాహి ఇలా ఆ తల్లి పోలేరమ్మ. ఇంకో చోట మరిడమ్మ. నువ్వు అస్తమానం వెళ్ళక్కర్లేదు, ఒక్కసారి ఏడాదికి వెళ్ళి ఆవిడ దగ్గర నిలబడి ఇలా నమస్కారం చేస్తే మళ్ళీ మళ్ళీ ఇచ్చే తల్లి కాబట్టి మరిడమ్మ. అందరికన్నా ముందు ఆ ఊరు ఎవరు వచ్చారంటే ఆవిడ వచ్చింది. ఎవరో పొలం దగ్గర మొట్టమొదట ఓ ఊళ్ళో ఓ పెంకుటిల్లు కట్టుకున్నాడు. కట్టుకునే ముందు ఏం చేశాడంటే ఎందుకైనా మంచిది ఒక్కడనే ఉండాలని భయం వేసి ఓ రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి దానికి కాస్త పసుపు రాసి కాస్త బొట్టెట్టి ఓ కొబ్బరికాయ కొట్టి అక్కడ పసుపు కుంకం వేసి నాతో పాటుగా అమ్మ కూడా ఈ ఊరు వచ్చింది, ముందు ఆవిడే వచ్చింది, నేను వచ్చానన్నాడు. తర్వాత 10 గడపలు వచ్చాయి, 100 గడప